ఇండస్ట్రీ బద్దలు కొట్టిండు. పుష్ప సినిమా తర్వాత ఏదైనా సినిమా నిలబడబోతున్న సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్ సినిమా. 2000 కోట్లు కాదు, 1500 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప సినిమా ఫస్ట్ లెవెల్లో ఉంటే విజయ్ దేవరకొండ అన్న సినిమా సెకండ్ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే పుష్ప అన్న అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయితే అన్న టీషర్ట్ పంపడం ఏ విధంగా ఆనవాయితో ఇప్పుడు తమ్ముడు అన్న ఒక్క దగ్గర ఉంటారు. అన్న టాప్లో ఉంటే తమ్ముడు సెకండ్ ఉంటాడు. యావరేజ్ స్టాక్ ఎవరన్నారు? ట్రోలర్స్ ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. సినిమా బాగాలేదని ఎవరైనా ట్రోల్ చేస్తే మనది పగులుద్ది పక్క. ఇంకొకటి ఒకటే మాట, ఇంకొక మాట ఉండదు. ఒకడు తొక్క చెక్క అది అంటారు, సినిమా బాగాలేదు తొక్క అంటారు. ఈ సినిమా బాగాలేదని ఎవడన్నా నా ముంగల చెప్తే వాడు పెద్ద చెక్క అని నేను చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సినిమా చూడడానికి రాకపోతే చూడకపోయాను. నీకు సినిమా చూడడానికి వస్తే సినిమా చూడు. సినిమా చూసిన తర్వాత సినిమాలో పాజిటివిటీ చెప్పు, నెగిటివిటీ చెప్పు. సినిమా ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్లో లేచిపోతుంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంటుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి డైలాగ్స్, అన్నదమ్ముల ఎమోషన్ ఇలాంటి ఏ సినిమాలో చూసిండు. వాడు నా అన్న గోడ మీద ఉన్న ఫోటో అనుకుంటేవా, నా గుండెల్లో ఉన్న అన్న వాడు. సాంగ్స్ లేవమ్మా. హీరోయిన్ బాగుంది, మీ లెక్క ఉంటుంది, మీకంటే అందంగా ఉంటుంది. ఓవరాల్గా సినిమా బాగుంది, సినిమా లెక్క చూడండి. సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ అన్న మంచి యాక్టింగ్ చేసిండు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. మీరన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ హీరోయిన్ అంత ఏం లేదు. బాగుంది, బాగుందన్న సినిమా బాగుంది.